అక్కడ ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా రాయళ్లు డేగల్లాగా వాలిపోతున్నారు. అమాయకులను బెదిరించి దౌర్జన్యంగా ఆక్రమించేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా ప్లాట్స్ వేసి దర్జాగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేంటని అడిగితే దాడులు చేసేందుకు వెనకాడటం లేదు. వరంగల్ జిల్లా నరసంపేటలో భూ బకాసురుల ఆగడాలకు అంతు లేకుండా పోతున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో భూమికి బాగా డిమాండ్ పెరిగింది. ఒక్కో ఎకరా కోట్లు పలుకుతోంది. ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమార్కులు లిటిగేషన్, ఇల్లీగల్ ల్యాండ్స్ పై కన్నేశారు. ప్రభుత్వ భూములను వదిలిపెట్టడం లేదు. ఎవరైనా అమాయకులు కనిపిస్తే మాత్రం వారి ల్యాండ్స్ ను కబ్జా చేసేందుకు వెనుకాడటం లేదు. ఎదిరించి ప్రశ్నించేవారే లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. వాళ్లకు కొందరు స్థానిక నేతలు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో రెచ్చిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారైన ఎర్రవల్లి కాంతారావు మరియు ఈ రియల్ ఎస్టేట్ ప్రొపరేటర్ గుగులోత రామస్వామి, మడికొండ ప్రభాకరు, పెండాల మునిందరు మరి కొంతమంది వాళ్ళకు ప్లాట్లు చేసి విక్రయించింది. నాకు అద్దురాలు కూడా పెట్టించిపోయింది. అయినా కూడా అద్దురాలు పెట్టించిపోయిన తర్వాత కూడా ఈ ప్లాట్లు కొన్నవాళ్ళు నా మీదనే దౌర్జన్యం చేస్తారు. ఈ ప్లాట్లు అక్రమంగా ఆక్రమించుకొని నా భూమిని కబ్జా చేసి అమ్ముకున్న ఎర్రవల్లి కాంతారావు మరియు గుగులోత రాజు వీళ్ళు కూడా నా మీద నన్నే బెదిరిస్తారు. ఇలాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నన్ను. మీ టీవీ ఛానల్ ద్వారా నేను కోరేది ఒకటే, విచారణ జరపాలి. రెవెన్యూ పరమైన శాఖ, పోలీస్ శాఖ పరమైన విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. సర్వే నెంబర్ 205 సర్వే నెంబర్లో మొత్తం 2 ఎకరాల 2 గుంటల భూమికి ఎకరో 2 గుంటలు మా పాలైన వేలుపుల వీరస్వామికి అమ్ముతాం. 24 గుంటలు NH 365 కింద నర్సంపేట మైబాద్ పోయే రోడ్ కింద పోతుంది. 14 గుంటల భూమి మనం నిలబడ్డ స్థలం. ఇక ఫినిషింగ్ చేస్తే మొత్తం కూలగొట్టిపోయింది. రేపు గుగులోత రామస్వామి నర్సంపేట పట్టణంలోని సర్వాపురం ఏరియాలో సర్వే నెంబర్ 204, 201, 200 ఓం సాయి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తమను ఎవరేం చేస్తారనే ధీమాతో అక్రమ వెంచర్లు వేసి విక్రయించారు. ఈ సర్వే నెంబర్ను ఆనుకుని వేల్పుల కృష్ణ అనే వ్యక్తికి సర్వే నెంబర్ 205లో 14 గుంటల భూమి ఉంది. అయితే రామస్వామి ఈ 14 గుంటల భూమిని కూడా ఆక్రమించుకుని ఫ్లాట్స్ వేసి విక్రయించుకుని సొమ్ము చేసుకున్నాడు. దీనిపై వేల్పుల కృష్ణ పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు రావడం చూడడమే తప్ప చేసిందేమీ లేదని వాపోతున్నారు బాధితుడు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ మన గుగులోత రామస్వామిను ఎర్రవల్లి కాంతారావు చేసిండు. రిజిస్ట్రేషన్ ప్లాట్లు చేసి అయినా వేరే వాళ్ళకి అమ్మిడు నా భూమిని కబ్జా చేసి. దానికి ప్రొపరేటర్ ఓం సాయి రియల్ ఎస్టేట్ ప్రొపరేటర్ అనే గుగులోత రామస్వామి పేరు ఉంటుంది. రిజిస్ట్రేషన్లు మాత్రం ఎర్రవల్లి కాంతారావు పేరు మీద చేపిస్తారు. సబ్ రిజిస్టార్ కూడా ఏం చేస్తారు, 204 సర్వే నెంబర్లో ఉన్న 4 సర్వే నెంబర్లో ఉన్న భూమిని నేను సర్వే చేసి ప్రభుత్వ అధికారులు నా భూమి 14 గుంటలు నాకు గుర్తించి అద్దురాలు పెట్టించి పోయిన తర్వాత మళ్ళీ 205 అని ఎప్పుడైతే చెప్తారో 204 సర్వే నెంబర్ను 205 అని రెక్టిఫై చేస్తాడు. మొత్తం ప్లాట్లు మొత్తం నా భూమి నాకు లేకుండా లేదన్నట్టు చెప్తాడు. ప్లాట్లు మొత్తం దాన్ని 14 గుంటల భూమిని అట్లే చేసి నాకున్న 14 గుంటల భూమిని 13 ప్లాట్లు చేసి అమ్మి 200 రెక్టిఫై చేస్తాడు. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఎఫ్ఐఆర్ అయింది. సబ్ రిజిస్టార్ మీద కూడా నేను కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. అన్యాయంగా తన భూమిని కబ్జా చేసి విక్రయించిన భూ బకాసురులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు బాధితుడు కృష్ణ. ఇప్పటికైనా ఇలాంటి అక్రమార్కులకు తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాడు.